ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, అనేకసార్లు నీ జీవితంలో చుట్టూ ఉన్నటువంటి జనులు మాట్లాడేటువంటి మాటలను బట్టి, అవును నేను ఎందుకు పనికిరానటువంటి వాడిని, నా జీవితం వ్యర్థము, నా జీవితం నేను పుట్టుకతోటే ఇటువంటి రీతిగా నా తల్లి నన్ను కని ఉన్నది, ఈ భూమి మీదకి నేను వ్యర్థముగానే వచ్చాను, ఈ రీతిగా నిన్ను నీవే శపించుకున్నటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరికే మాట్లాడుతున్నారు. ఆమె మృతి పొందెను, ప్రాణం పోవచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. అవును ప్రియనేస్తమా, యాకోబు యొక్క భార్య రాహేలు, ఆమె ప్రసవ దినములు ఎంతో ప్రయాసతో కూడుకొని ప్రసవ వేదనతోటి ఆ యొక్క బెన్యామీనును కనేటువంటి సమయంలో ఆమె మృతి పొందుతూ బెన్యామీనుకు పెట్టినటువంటి పేరు బెనోని అని పేరు పెట్టింది. ఆ పేరుకి అర్థము దుఃఖపుత్రుడు అని. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, ఆమె ప్రసవ వేదనతోటి ఆమె మరణమగు సమయంలో బెన్యామీనికి పెట్టినటువంటి పేరు బెనోని. బెనోని అనే పేరుకి అర్థం ఏంటంటే దుఃఖపుత్రుడు. కానీ దేవుడు రాహేలు పెట్టినటువంటి పేరుని అదే రీతిగా బెన్యామీని జీవితంలో దేవుడు నిలబెట్టలేదు. కానీ ఘనమైనటువంటి పాత్రగా బెన్యామీనుగా, బెన్యామీను అనే పేరుకి అర్థము కుడి చేతి పుత్రుడు, అంటే రైట్ హ్యాండ్ అని అంటాం కదా, అంటే ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్గా ఈ యొక్క బెన్యామీను గోత్రంలో నుండే ఇజ్రాయేలు మొదటి రాజు అయినటువంటి సౌలు రాజు నియమింపబడ్డాడు. ఈ యొక్క బెన్యామీను గోత్రంలో నుండే దావీదు యొక్క ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతాను వచ్చాడు. ఈ యొక్క బెన్యామీను గోత్రంలో నుండే సౌలు యొక్క సైన్యాధిపతి అయినటువంటి అబ్నీరు వచ్చాడు. ఈ యొక్క బెన్యామీను గోత్రంలో నుండే మొర్దుకై, ఎస్తేరు యొక్క మరి బాబాయ్ అయినటువంటి మొర్దుకై, ఎస్తేరు, ఆ యొక్క బెన్యామీను గోత్రంలోనే ఎస్తేరు ఒక రాణిగా నియమించబడింది, ఒక రాణిగా ఎన్నుకోబడింది. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు గారు కూడాను ఒక బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వాడే. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే, నీవు జన్మించినటువంటి జన్మను బట్టి కాదు, లేదంటే నీ చుట్టుపక్కల వారు మాట్లాడేటువంటి మాటలను బట్టి కాదు, నీ జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి కాదు, కానీ దేవుడు ఆయన యొక్క కృప ద్వారా ఒక బెనోనీని ఏ రీతిగా బెన్యామీనుగా ఘనమైనటువంటి స్థితిలో దేవుడు నిలబెట్టాడో, ఘనులైనటువంటి వారిని ఆ యొక్క బెన్యామీను గోత్రము నుండి దేవుడు ఏ రీతిగా బయలుపరిచాడో, అదే రీతిగా దేవుడు నిన్ను కూడా ఒక ఘనమైనటువంటి పాత్రగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, జనములు మాట్లాడేటువంటి మాటలను గురించి నువ్వు విచారించవద్దు, కానీ దేవుని తట్టు నువ్వు చూచినప్పుడు, దేవుని సహాయం కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు, మరణిశ్చయముగా బెన్యామీనుని దేవుడు ఎట్టి రీతిగా ఘనమైనటువంటి పాత్రగా దేవుడు ఎన్నుకున్నాడో, బెన్యామీను గోత్రంలో నుండి ఘనులైనటువంటి వారిని దేవుడు ఎట్టి రీతిగా ఏర్పరచుకొని ఉన్నాడో, అదే రీతిగా దేవుడు నిన్ను కూడా ఘనమైనటువంటి స్థితిలో నిలబెట్టబోతున్నాడు. అటి కృప
దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్.